హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి పఫ్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పఫ్ హ్యాండ్స్ కోసం నేను ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి చంక రౌండ్ కొలుస్తున్నాను. చంక రౌండ్ ఎంత ఉందో 7.5 ఇంచులు ఉందండి. 7.5 ఇంచులు తీసుకోవాలి. నార్మల్గా మనం బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా మడత వేసుకుంటాము 4 మడతలుగా అలాగే వేసుకోవాలి. అలా మడత వేసుకున్న తర్వాత కింది వైపు మనం ఒక 1/2 ఇంచ్ లైను ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ మనకి రానట్టయితే కింది వైపు బార్డర్ రాకుంటే మనకి ఒక 1.5 ఇంచు తీసుకోవాలి హెమ్మింగ్ చేయడానికి. ఇప్పుడు మనకు బార్డర్ వచ్చింది కాబట్టి నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. పైకి ఈ 1/2 ఇంచ్ దగ్గర నుండి పైకి 10 ఇంచులకు నేను మార్క్ చేస్తున్నాను. పొడవు హ్యాండ్ పొడవు ఈ 10 ఇంచుల దగ్గర నుండి ఇలా ఈ 10 ఇంచులకు సూటిగా ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి డౌన్ 3 ఇంచులకు నేను మార్క్ చేశాను. 7.5 ఇంచులు ఎక్కడికి వస్తుంది చూడండి. ఇలా తీసుకుంటే అయితే రాంగ్ అండి, ఇలా తీసుకోవద్దు. మనం ఈ పొడవు ఎక్కడికైతే తీసుకున్నామో ఇక్కడ నుండి ఇలా క్రాస్గా పెట్టేసి మనకి 3 ఇంచుల డౌన్ దగ్గరికి 7.5 ఇంచులు తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మనం కొలిచాం కదా, చంక రౌండ్ 7.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. పైకి 1.5 ఇంచు మనం పఫ్ కోసం ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా సూటిగా 2 ఇంచులు తీసుకోవాలి. పొడవు 10 ఇంచులకు తీసుకున్నాం కదా, ఈ 10 ఇంచుల నుంచి పైకి 1.5 ఇంచులు పఫ్ కోసం తీసుకోవాలి. సైడ్ నుంచి 2 ఇంచులు తీసుకోవాలి. మరొకసారి చూపిస్తున్నాను. ఇక్కడికి 10 ఇంచులకు నేను మార్క్ చేశాను కదా, ఇక్కడ నుండి 3 ఇంచులకు నేను డౌన్ తీసుకున్నాను. 10 ఇంచులకు సూటిగా మనం మార్క్ చేసుకున్న తర్వాత డౌన్ వచ్చేసి 3 ఇంచులకు నేను మార్క్ చేసుకున్నాను. ఈ చంక రౌండ్ వచ్చేసి 7.5కు మార్క్ చేసుకున్నాను. ఈ కింద నుంచి ఈ పైకి 1.5కు నేను మార్క్ చేశాను. ఈ వెడల్పు 2 ఇంచులు మార్క్ చేశాను. ఇలా డబ్బా షేప్లో వస్తుందండి. ఇది పఫ్ కోసం. ఈ 2 ఇంచుల వెడల్పు, పొడవు 1.5 ఇంచులు ఇలా తీసుకుంటే మనకు పఫ్ కరెక్ట్గా వస్తుందండి. ఇంకా మనకి పఫ్ ఎక్కువ కావాలనుకుంటే 2 ఇంచులు 2.5 ఇంచుల వరకు తీసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా మరీ ఎక్కువ కాకుండా సింపుల్గా ఉండేలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న దాన్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలా మార్క్ చేసుకున్న తర్వాత పైకి పొడవు 1.5 వెడల్పు 2 ఇంచులు తీసుకుంటే ఈ పఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సింపుల్గా ఇలా కట్ చేసుకోండి. కింది వైపు 5.5 ఇంచులకు నేను మార్క్ చేసుకున్నాను. ఖర్చుకు 7.5 ఇంచులకు మార్క్ చేశాను కదా, ఈ కింది వైపుకి ఇలా క్రాస్గా కల్పిస్తున్నాను. అంటే మనకి ఈ మిడిల్లో ముడతలేమి రాకుండా ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఎక్కడ ముడత రాకుండా నీట్గా ఉంటుందండి. నేనైతే ఇలానే మార్క్ చేస్తాను. 5.5 ఇంచులకు నేను మార్క్ చేశాను. సైడ్ ఖర్చుల కోసం 1.5 ఇంచులు మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే పఫ్ కరెక్ట్గా వస్తుందండి. మీకు ఎక్కువ కావాలి ఇంకా పఫ్ అంటే ఇంకా 2 ఇంచులు పైకి పెంచుకోవచ్చు. 2 ఇంచులు 2.5 ఇంచులు మీ చాయిస్ అండి. మనకి ఎంత కావాలనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేశాను. అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైడ్స్కి 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలా కట్ చేసుకోవాలి. అదేవిధంగా పైకి కూడా 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలా కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్కి సమానంగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఎక్కువ ఉండాలండి. ఎప్పుడైనా మనం అలానే కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా నేను పైన వైపు మనకి ఒరిజినల్ పైన ఈ లైనింగ్ పీస్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను.
ఈ లోతు అయితే ఇప్పుడు తీసుకోవద్దండి, నా హ్యాండ్ లోతు అయితే ఇప్పుడు తీసుకోవద్దు. స్టిచ్ చేసిన తర్వాత ఈ ప్రిల్స్ పెట్టిన తర్వాత అంటే పఫ్ స్టిచ్ చేసిన తర్వాతనే లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచుల వెడల్పు తీసుకున్నాం కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకున్నాను. సారీ, టక్స్ పెట్టుకున్నానండి. అక్కడ నుండి మనం ఫ్రిల్స్ పెట్టడానికని నేను అక్కడ టక్స్ పెట్టుకున్నాను. కింది వైపు మెయిన్ పీస్ ఒరిజినల్ వైపు లైనింగ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను కింది వైపు. ఇప్పుడు ఇది తిరిగేసుకోవాలండి. ఇలా టక్స్ పెట్టేసుకొని తిరిగేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ పైనుంచి లైనింగ్ వైపు స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు లైనింగ్ వైపు పెట్టేసి లైనింగ్ పీస్ పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ పైన ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలి. పైన లైనింగ్ని ఇలా జాయిన్ చేసుకోవాలి పైవైపు. ఎక్కువ ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. 2 ఇంచుల వరకు మనం 2 ఇంచుల వరకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక టక్స్ పెట్టుకొని 2 ఇంచుల దగ్గర నుండి ఇలా ప్రిల్స్ పెడుతూ రావాలి. ఇలా సమానంగా పెట్టుకొని మిడిల్లో ఒక టక్స్, ఈ 2 ఇంచుల దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా దగ్గరగా పెట్టాలండి. ఇప్పుడు 2 ఇంచుల టక్స్ దగ్గర నుండి ఇలా చిన్నగా దగ్గరగా ప్రిల్స్ పెడుతూ రావాలండి. మిడిల్ టక్స్ వరకు ఇలా ప్రిల్స్ పెట్టాలి. చూడండి, ఇక్కడ మిడిల్ టక్స్ ఉంది కదా, ఇక్కడ వరకు అయితే నేను పెట్టాను. ఇక్కడ నుండి మళ్ళీ ఈ మిడిల్ టక్స్కి ఆపోజిట్లో ఇలా ఫోల్డ్ చేస్తూ ప్రిల్స్ పెట్టాలి. నాకైతే ఇటు 3 అటు 3 ప్రిల్స్ వచ్చాయండి. ఇలా ఆపోజిట్లో పెట్టాలి. ఇలా పెడితేనే పఫ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా ఆపోజిట్లో పెట్టాలి. అటువైపు మిడిల్ టక్స్ వరకు పెట్టిన తర్వాత మిడిల్ టక్స్ దగ్గర నుండి ఇటువైపు ఇలా ఆపోజిట్గా పెట్టాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. చూడండి, సింపుల్గా ఎంత బాగుందో. ఇంతే అండి, సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పఫ్ హ్యాండ్సే అందరు స్టిచ్ చేయమని అడుగుతున్నారండి కస్టమర్స్. ఇదే మోడల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. అందరు ఇలానే స్టిచ్ చేయమని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.